ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఓడిపోనివ్వడు. ఆయన తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాడు. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము మనతో ఎందుకు మాట్లాడుతున్నారంటే తన శక్తితో మనల్ని నింపడానికి, నిరీక్షణతో నింపడానికి. నేనున్నానని స్వయంగా ప్రభువే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు, మనల్ని ధైర్యపరుస్తున్నారు. ఎప్పుడు ఆయన తన వాగ్దానాన్ని మరచిపోడు, తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి విశ్వసించండి, మీ జీవితంలో ఇది నెరవేర్చబడబోతోంది. ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక నాకు తెలియచేయండి. మీ ప్రతి సమస్యను దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. తప్పకుండా ఆయన మీ ప్రతి సమస్యను సాల్వ్ చేయబోతున్నారు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనము. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఆమెన్. మనలను ఏ స్థితి నుండి ఏ స్థితిలోనికి నడిపిస్తారనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ భక్తుడు అదే చెప్తూ ఉన్నాడు. నేను గోనెపట్ట ధరించుకోవాల్సిన స్థితిలో ఉండి నా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నాడు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. మనలను గోనెపట్ట స్థితిలో నుండి ఆనందకరమైన స్థితిలోనికి మార్చాలనేదే ఆయన ఉద్దేశము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దుఃఖములో ఆందోళన ఉన్నప్పుడు అనేక మంది భక్తులు గోనెపట్ట ధరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే గోనెపట్ట అనేది శ్రమకు సూచన. అవును, మనం గమనిస్తే భయంకరమైన విచారంలో ఉన్నవారు, దుఃఖంతో ఉన్నవారు సంతోషకరమైన వస్త్రాలు ధరించరు. అయితే సంతోషకరమైన సన్నివేశంలో ఉన్నప్పుడు మాత్రం ఎంతో చక్కటి వస్త్రాలు ధరిస్తారు. యోబు భక్తుడు కూడా భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు గోనెపట్ట ధరించి బూడిదలో కూర్చున్నట్లుగా, ధూళిలో కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యోనా గ్రంథాన్ని మనం పరిశీలిస్తే నినివే మీద భయంకరమైన ఉగ్రత ప్రకటించబడినప్పుడు ఆ ప్రజలు గోనెపట్ట ధరించి తమ్మును తాము తగ్గించుకొని దేవునిని బ్రతిమాలుకుంటూ మనం చూస్తున్నాం. అయ్యా, మేము నీచులమయ్యా, మేము గర్విష్ఠులము, మమ్మల్ని క్షమించండి, మా పాపములు క్షమించండి, మా దోషములు క్షమించండి అని వారు ఎంతగానో విలపించి ప్రార్థించి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ ఉగ్రత నుండి వారిని విడిపిస్తాడు. ఈ విధంగా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే భయంకరమైన వేదన, దుఃఖము వారికి ఎదురైనప్పుడు సంతోష వస్త్రాన్ని తీసివేసి గోనెపట్ట ధరించినట్లుగా, అంటే నేను పనికిరాని వాడను, నేను కృపకు యోగ్యుడను కాదు, నేను పాపిని, ఈ కార్యం నా జీవితంలో జరిగించడానికి నేను అయోగ్యుడను, అయోగ్యురాలను, అయినప్పటికీ నీ కృపచేత నన్ను లేవనెత్తండి, నీ కృప మీద మాత్రమే నేను ఆధారపడుతున్నానయ్యా, నేను ధూళిలో కలిసిపోతున్నాను, నేను బూడిదలో కలిసిపోతున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నన్ను క్షమించి విడిపించండి అని ఆయన సన్నిధిలో మొరపెడితే తప్పక దేవుడు జవాబునిస్తాడు. ఎందుకంటే దీనులను హెచ్చించే దేవుడు, విరిగి నలిగిన హృదయం కలిగి ప్రార్థించే వారి ప్రార్థనను వినే దేవుడు. ఇక్కడ 30వ అధ్యాయం అంతా మనం చదివితే దావీదు భక్తుడు అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిచావు, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీశావు, నేను గోతులోనికి దిగకుండా నన్ను బ్రతికించావు, నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు భక్తుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా గోనెపట్ట స్థితిలో, అంటే ఆందోళనకరమైన పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావా? భయపడొద్దు. ప్రభు వాగ్దానం చేస్తున్నారు,
నీ ఆందోళనకరమైన స్థితి నుండి విడిపించి సంతోష వస్త్రపు స్థితికి నేను నడిపిస్తానని. నీతికి దూరంగా వెళ్ళిపోయి, దేవునికి దూరంగా వెళ్ళిపోయి, పాపంలో పడిపోయి, దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ, నేను ద్రోహినయ్యా, నేను పాపినయ్యా, ఇక నిన్ను తండ్రి అని పిలవడానికి నేను సరిపోను, నీ కుమారుని అనడానికి నేను సరిపోను, అందుకే నా జీవితంలో ఈ కరువు కాటకాలు, అందుకే ఈ శ్రమల గుండా నేను నడుస్తున్నాను అని నువ్వు ఒకవేళ దుఃఖంతో ఉంటే, నిన్నెంతగానో ప్రేమించిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. తిరిగి నా దగ్గరకు వస్తే నిన్ను తప్పక నేను క్షమిస్తాను. నీ గోనెబట్టుకు బదులు ఆనంద వస్త్రాన్ని నేను నీకు ధరింపచేస్తాను. ఆనాడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. అతనికి ఇష్టానుసారంగా బ్రతికాడు. అయితే ఒక్కనొక దినమున తన తప్పును తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి క్షమించాడు. ఆ చినిగిన వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. నీ పాపము నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపపడి, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించని తిరిగి నీవు దేవుని దగ్గరకు వస్తే ఆయన తప్పక నిన్ను క్షమిస్తాడు. నీ మొరను ఆయన వింటాడు. ఎందుకంటే ప్రార్థన వినే ప్రభువు ఆయన. ఎవరి ప్రార్థన కూడా త్రోసివేసే దేవుడు కాదు. నీవు ప్రార్థిస్తే తప్పక నిన్ను విడిపిస్తాడు. నీవు దేనిని బట్టి కృంగిన స్థితిలో, చినిగిన వస్త్రాలతో, అంటే వేదనకరమైన స్థితిలో నీవు ఉన్నావేమో, భయపడొద్దు. నీ జీవితంలో తిరిగి దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. నీ మొరకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి తండ్రి, నా జీవితంలో ఉన్న ఈ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని నాకు ధరింపచేస్తున్నందుకు వందనాలని, విన్నపాలు వినే దైవమా, కన్నీరు తుడిచే దైవమా అని ఒక్క నిమిషం ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ప్రార్థనలోనికి వెళ్దాం. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా ఒక్క మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి ఈ దినమును చూడడానికి మాకు సహాయం చేశారు. నీకు వందనాలయ్యా. ఈరోజు మాతో మాట్లాడరు, నీ దుఃఖ వస్త్రాన్ని నుండి విడిపిస్తున్నానని తండ్రి మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది దుఃఖ వస్త్రముతో ఉన్నారో, వారి జీవితంలో ఏ విధమైన సంతోషం లేక, దేని విషయంలో సమాధానం లేక, ఎంత ధనం ఉంది కానీ నాకు సంతోషం లేదు, ఉద్యోగం ఉంది కానీ నాకు సంతోషం లేదు, అన్నీ ఉన్నాయి కానీ నేను సంతోషాన్ని కోల్పోయినని దుఃఖంతో ఎంతమంది ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను. మీరు త్వరలోనే జవాబు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు మేమందరం కలిసి సమస్యల్లో ఉన్న నీ ప్రియమైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక సంఘంగా కూడా ప్రార్థిస్తూ ఉండగా మీరు అద్భుతాలు ప్రారంభిస్తున్నారని నమ్ముతున్నాను. కామెంట్స్లో ఎంతమంది అయితే వారి ప్రార్థన వినపములు తెలియజేస్తున్నారో, హేబెలు రక్తం కంటే మరి శ్రేష్టంగా మొరపెట్టి యేసు రక్తమును ప్రోక్షించుకుంటున్నాను. వ్యసనాల నుండి, పాపం నుండి, శాపగ్రస్తమైన జీవితాల నుండి విడిపించండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. కోర్టు కేసెస్ నుండి విడిపించండి.
ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి తండ్రి. వివాహ ప్రయత్నాలను సఫలపరచండి పరిశుద్ధాత్ముడా. తండ్రి, ప్రత్యేకంగా ఎంతమంది గర్భఫలం లేక దుఃఖ వస్త్రాన్ని ధరించుకున్నట్లుగా దుఃఖిస్తూ ఉన్నారో ప్రతి కుమార్తెను తాకండి. నమ్మిన వారందరి గర్భములు మీరు తెరుస్తున్నారు నమ్ముతున్నాను. గర్భంతోని బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి ఆరోగ్యకరమైన బిడ్డలను సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఇంటి సమస్యల్లో, ల్యాండ్ ఇష్యూస్లో, స్థల వివాదాల్లో, కుటుంబ కలతల్లో ఎంతమంది ఉన్నారో ప్రతి విషయంలో న్యాయం జరిగించండి అయ్యా. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలపండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా నీకు అప్పగిస్తున్నాను. నీ జ్ఞానముతో, నీ జ్ఞాపక శక్తితో నింపి, ధైర్యముతో నింపి చక్కగా వ్రాయడానికి సహాయం చేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గృహాలు లేని బిడ్డలకు చక్కటి స్వంత గృహాలు దయచేయండి తండ్రి. కట్టుకుంటున్న గృహాల మధ్యలో ఆగిపోతే తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేయండి. పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా వారు చేపట్టుకుని నడిపించండి. ఈ రోజును ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరికి మీరు తోడు ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దూతలు తోడుగా ఉంచండి. వారి ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరుస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. వేదనకరమైన పరిస్థితిలో, దుఃఖకరమైన పరిస్థితిలో, ఏమి తోచని స్థితిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ దుఃఖానికి బదులుగా దేవుడు సంతోషాన్ని దయచేస్తున్న వాగ్దానం చేశారు. ఎంతమంది అయితే నమ్ముతున్నారో అందరి జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతున్నారు. నా జీవితంలో దేవుడు జరిగించాడు అని ఆమెను చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వాగ్దానాన్ని ప్రతిరోజు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అనేక మందికి పరిచయం చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.